నేను ఇక్కడ సంచుతో హ్యాపీగానే ఉన్నాను. ఏదైనా ఉంటే నీతో చెప్పకుండా ఉంటానా? నీకంత అనుమానంగా ఉంటే నువ్వే వచ్చి 4 రోజులు ఉండేళ్ళు. నేను పగవనింటికి రావడం జరగని పని సిరి. నువ్వు రావు, నేను చెప్పింది నమ్మవు. ఇంకెలా అత్తా? చూడు సిరి, నువ్వాడ సంతోషంగా ఉన్నంత వరకే నీ అత్తింటి వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఏమైంది సంజయ్? ఏమైందా? తించు, నీకే తెలుస్తుంది. ఏమైందాంటీ? కొంచెం కారం ఎక్కువైనట్టుంది సింధు. మామూలుగా ఎక్కువ అవ్వలేదు. అసలు కూరలో కారం వేసావా, కారంలో కూరేసావా? మరీ అంత ఎక్కువ అవ్వలేదులే నీలంబరి, ఏదో కొద్దిగా అంతే. కూర కారంగా ఉంటే పప్పేసుకోండి. సింధు, పప్పు వడ్డించమ్మా. ఏమైందిరా? అమ్మా, ఇది పప్పు కాదమ్మా, ఉప్పు. ఉప్పా? ఏదో పొరపాటున చేజారి కొంచెం ఎక్కువ పడినట్టుంది. ఏం సింధు? అవునండి, అంతే. చేయి జారి పడ్డం కాదక్కా, చేతికి అందనంత వేసినట్టుంది. ఛీ, పప్పు అంతా ఉప్పు కసం, చాలా చండాలంగా ఉంది. పోనీ పచ్చడుందిగా, అది వడ్డించి సింధు. ఆగు, ఇదెలా ఉంటుందో? బానే ఉంటుందిలే బావా. ఆగు సంజయ్, ఎలా ఉందో నేను చూసి చెప్తా. వెయ్. ఛీ, ఇది అసలు పచ్చడేనా? ఇందులో ఏ వేసో ఇంత తీగా ఉంది? తీయగా ఉందా? ఉప్పు అనుకుని పంచదార వేసుంటా. ఇది తింటుంటే అసలు అన్నం మీదే విరక్తి పుడుతోంది. అసలు నీకు వంట వచ్చా? బాబా, అది వచ్చా రాదా? రాదు. రానప్పుడు ఎందుకు చేసావు? నేనే చేయమన్నాన్రా, నా చెయ్యి బాలేదు అందుకని. చాలా చెత్తగా ఉందమ్మా. అక్క, నీ చెయ్యి బాగోపోతే నాతో ఒక్క మాట చెప్పచ్చు కదా, నేను చేసేదాను కదా. అనవసరంగా సింధు చేత చేయించి అందర్నీ ఇబ్బంది పెట్టావు. అయినా నువ్వేంటే వంట రాకపోతే రాదని చెప్పాలి కానీ మా అక్క చెప్తే మాత్రం ఎగేసుకుని చేసాడువేనా? నీ వల్ల మేమంతా కడుపు మార్చుకోవాల్సి వచ్చింది. చిచి.
వంట ఇలా ఉంటుందని తెలిస్తే ఏ హోటల్లోనూ తినేవాడిని కదా. నీ వంట కాదు కానీ నన్ను ఆకలితో చంపుతున్నావు. సంజు బావా, సంజయ్ బాబు, మీరేమనుకోకపోతే ఓ మాట్లాడుకొచ్చా? చెప్పు సామ్రెడ్డి. మా ఈదులో అమ్మవారి జాతర జరిగినది. అమ్మవారికి వంటలు చేసి పెట్టినాం. ఆ వంటకాలు తెచ్చినాను. మీకు అభ్యంతరం లేకపోతే పనోడి ఇంటి ముద్దని ఆలోచించకండి బాబు. అవే మాటలు సామ్రెడ్డి. నువ్వు మా పనుడివి కాదు, మా ఇంట్లో మనిషివి. అమ్మోరికి నైవేద్యం పెట్టాను అంటున్నావు, అది ప్రసాదమే అవుతుంది. తప్పకుండా తింటాను. కూర్చోండి అయ్యా. ఎట్టా ఉంది బాబు? చాలా బాగుంది సామ్రెడ్డి. ఇంత రుచిగా నేను ఎప్పుడు తినలేదు. నా ఆకలి తీర్చడం కోసం ఆ అమ్మవారి ఈ ప్రసాదం నీతో పంపించినట్టుంది. అవును బాబు, మీకోసం అమ్మవారి పంపించింది. సామ్రెడ్డి, ఇంకొంచెం పెట్టవా? హట్నే బాబు. వంట అంటే ఇలా ఉండాల్సిందు. తినే కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తుంది. ఎంతో ఆప్యాయతతో చేస్తే గాని ఇంత రుచిగా ఉండదు. సాంబిరెడ్డి, నాకు కూడా కొంచెం వడ్డించు. సాంబిరెడ్డి, నాకు కూడా వడ్డించవా? తినండి అమ్మా, అందరూ కడుపు నిండా తినండి. సామ్రెడ్డి, నా లైఫ్లో ఫస్ట్ టైం చాలా తృప్తిగా భోంచేశాను. అవును సాంబరెడ్డి, నువ్వు తెచ్చిన భోజనం తిన్న తర్వాత కడుపే కాదు మనసు కూడా నిండిపోయినది. మీ ఆవిడకి నా థ్యాంక్స్ చెప్పు. సాంబిరెడ్డి వాళ్ళ ఆవిడ చనిపోయింది కదరా. నిజమే కదా సామ్రెడ్డి? మరి వంట చేసింది ఎవరు? అది నువ్వే చేసావా? లేదమ్మా. మరి ఎవరు చేశారు? అరే, చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? సామ్రెడ్డి, ఇది నిజంగా అమ్మవారి ప్రసాదమా లేదా హోటల్ నుంచి తీసుకొచ్చావా? అడుగుతుంటే సమాధానం చెప్పవే.
మా ఇంట్లో చేశారమ్మా. అదే ఎవరు చేశారో అని అడుగుతున్నా. సిరమ్మ. ఏంటి సిరి, నువ్వు చేసావా? అవును సంజు. సామ్రెడ్డి ఇంటికెళ్ళి మరి వంట చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? నీకోసమే సంజు, నువ్వు ఆకలితో ఉండకూడదని. చేతి గాయం వల్ల అత్తయ్య వంట చేయలేదు. సింధుకి వంట చేతి కాదు. అప్పటికి నేను చేస్తానని చెప్పాను, కానీ అత్తయ్య ఒప్పుకోలేదు. నువ్వు ఆకలితో ఉంటే నేను తట్టుకోలేను సంజు. అందుకే సాంబరెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి వంట చేశాను. నేను చేశానని చెప్తే నా మీదున్న కోపంతో ఎక్కడ నువ్వు తినకుండానే వెళ్ళిపోతావోనని అమ్మవారి దగ్గర నైవేద్యం అని సాంబరెడ్డిని చెప్పమన్నాను. చిచి, చివరికి పనోడింటికెళ్ళి వంట చేసే స్థాయికి దిగజారావన్నమాట. మా ఇంటి పరువు మర్యాద నాశనం చేసావు కదే. అక్క, నువ్వంటూ నా పనోడి ఇంటివంటే ఇప్పుడు మనందరి కడుపు నింపింది. లేదంటే సింధు చేసిన వంట మంటకి అందరం పస్తులుండాల్సి వచ్చేది. అది గుర్తుంచుకో. మన ఆకలి తీర్చినందుకు అభినందించాల్సింది పోయి పనోడంటూ అవమానిస్తావా? అమ్మవారి నైవేద్యం అంటే తిన్నాం. దీని ముష్టి చేతులతో చేసిన వంటని తెలిస్తే చచ్చినా తినేవాళ్ళం కాదు. నన్ను పనోడ్లా చూసినా ఏం పర్లేదమ్మా, కానీ సిరమ్మను మాత్రం పరాయిదాన్లా చూడకండమ్మా. సంజయ్ బాబు మీద ఎంత ప్రేముంటే ఈ పనోడింటికొచ్చి వంట చేస్తుంది చెప్పండి. మీ కోడలయ్యుండి కూడా హోదాలు అంతస్తులు చూడకుండా నా గుడిసెలో కాలు పెట్టినది సంజయ్ బాబు ఆకలి తీర్చడానికేనమ్మా. భర్త కడుపు నింపడానికి భార్యగా ఈ పని చేసినదే తప్ప ఈ ఇంటి పరువు మర్యాదలు తీయనీకి కాదమ్మా. అయినా భర్త ఆకలి కంటే భార్యకు పరువు మర్యాద ఏం గొప్ప కాదమ్మా. సభాష్ సాంబరెడ్డి, బోయివాడైన వాల్మీకి రామాయణం రాసినట్టు చదువు లేకపోయినా భార్యకి భర్త ఆకలి కంటే పరువు మర్యాదలు ఏమీ ఎక్కువ కాదన్న జీవి సత్యాన్ని చెప్పావు. మా సంజయ్ మీద సిరికున్న ప్రేమ ఎంత గొప్పదో ఒక్క మాటలో చెప్పావు. సభాష్. విన్నావుగా సంజయ్, నీకోసం నీ ఆకలి తీర్చడం కోసం మీ అమ్మ అంటున్న ఆ పనోడింటికెళ్ళి నీకు అన్నం వండి తీసుకొచ్చింది సిరి. నువ్వు, సింధు, మీ అమ్మ సూటిపోటి మాటలతో సిరిని అవమానిస్తున్నా సిరిలో కొంచెం కూడా బాధలేదు. నీ ఆకలి తీరిందన్న ఆనందం తప్ప. నీ కడుపు నిండినందుకు కొండంత సంతోషపడుతోందిరా పిచ్చిది. సిరి మన ఇంటి కోడలు, నీ భార్య. మనతో పాటు కూర్చుని భోజనం చేయమని చెప్పడానికి మీ ఎవ్వరికి నోరు రాదు. అయినా సరే సిరి అవేవీ పట్టించుకోకుండా ఇవాళ మన కడుపు నింపింది. కానీ మనం మాత్రం తన కడుపు నిండిందో లేదో పట్టించుకోవట్లా. అసలు సిరి తన ఆకలి ఎలా తీర్చుకుంటుందో తెలుసా సంజు? నువ్వు తిని వదిలేసిన ప్లేట్లో మిగిలింది తిని.
ఇదంతా ఎందుకు చేస్తుందో తెలుసా? నీకోసమే సంజు, నీ ప్రేమ కోసం. అలాంటి సిరిని దూరం పెట్టడం భావ్యం కాదు. థ్యాంక్ యూ సిరి, నా ఆకలి తీర్చినందుకు. ఇక నుంచి నేను వదిలేసి తినాల్సిన అవసరం లేదు. అందరితో పాటు కూర్చొని తినొచ్చు. థ్యాంక్స్ చెప్పాను కదా నీ మీద కోపం పోయిందని, నీకు దగ్గర అవుతానని మాత్రం అనుకోకు. ఆకలి తీర్చిన పరాయి వ్యక్తికి కృతజ్ఞత చెప్పడం అనేది మర్యాద. అందుకే చెప్పాను. బాధపడకు సిరి. నిన్నటిదాకా నిన్ను చూసి నొచ్చుకున్నాడు, ఇవాళ నీ వంట చూసి మెచ్చుకున్నాడు. రేపు ఖచ్చితంగా నీ చేయి పట్టుకుంటాడు. పట్టుకుంటాడు. వాడు కొట్టి బయటికి పంపిస్తాడో ఇంట్లోనే పెట్టుకుంటాడో చూస్తూ ఉండు. అక్క, సంజయ్ సిరికి థ్యాంక్స్ చెప్పాడు అంటే అక్కడే అర్థం అవట్లేదా? కోపం మెల్లగా తగ్గుతుందని, ఏదో ఒక రోజు పూర్తిగా పోతుందని. నువ్వు చూస్తూ ఉండు, సిరి సంజయ్లు ఒక్కటవుతారు. అప్పుడు బయటికి పోయేది సిరి కాదక్కా, నువ్వు కాబోయే కోడలని భ్రమపడుతున్నావే సింధు, అది బయటికి పోతుంది. ఆ రోజు దగ్గరలోనే ఉంది. నువ్వు రా సిరి, భోంచేద్దు గాని. సంజయ్ చెప్పాడు కదా అందరితో పాటు భోంచేయచ్చని. ఇవాళ నువ్వు ఒక్కదానివే తిన్నా 4 రోజులు పోతే నువ్వు మీ ఆయన కలిసే తింటారు. ఇప్పుడు నేను వడ్డిస్తాను, రా. పద సింధు. హలో సింధు, ఒకరు చేసిన వంట తినడం కాదు, ఎలా చేయాలో కాస్త ప్రాక్టీస్ చేయి. లేదంటే రేపు నీ హస్బెండ్ నువ్వు చేసిన వంట తిన్నాక 4వ రోజే ఇల్లు వదిలి చెప్ప పెట్టకుండా పారిపోతాడు. నిన్ను అంత లేదమ్మా, వెళ్ళి పని చూసుకో. నువ్వు రా సింధు. వంట కాదు కానీ నన్ను ఆకలితో చంపుతున్నావు. వంట అంటే ఇలా ఉండాలి సింధు. అంతా నీ వల్లే సింధు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, వంట చేయడం నీ వల్ల కాదు అని. విన్నావా? సిరి రెచ్చగొట్టింది కదా అని రెచ్చిపోయావు. ఇప్పుడేం జరిగింది? సంజయ్ ముందది మార్కులు కొట్టేసింది, నువ్వేమో మొహం తేలేసావు. చేతులు కాల్చుకున్నా ఫలితం లేకపోయింది. బాగా చెయ్యాలని మాక్సిమం ట్రై చేశాను ఆంటీ, కానీ కుదరలేదు. వంట బాగా చేయడం కూడా ఒక కళ సింధు. పుస్తకాలు చదివితేనో టీవీల్లో ఫోనుల్లో చూస్తేనో రాదు, దానికి అనుభవం ఉండాలి. నీకు బావంటే అభిమానం తప్ప వాడికి అవసరమైన పనులు చేయడంలో అనుభవం శూన్యం. ఇలా అయితే నువ్వు మా వాడికి దగ్గరవడం కష్టమే.
నువ్విలా ప్రతి దానికి సంజయ్ ముందు ఏం చేతకాని దానిలా ఉండిపోతే ఆ సిరి ఎంచక్క దగ్గరైపోతుంది. ఇద్దరు ఒక్కటైపోతారు. అప్పుడు మనిద్దరం ఈ గదిలో కూర్చొని చెక్క భజన చేసుకోవాలి. స్టాప్ ఇట్ ఆంటీ. సిరి బావ ఒక్కటవుతారని నమ్ముతానకండి. ఆ మాట వింటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఆ మాట వినడానికే నీ మనసు అంగీకరించడం లేదే. మరి నా ముందు దాని వంట బాగుందని నా కొడుకు దాన్ని మెచ్చుకుంటుంటే నాకెలా ఉంటుంది? ఈ చేతికైన గాయం బాధ కంటే చూసారా అత్తయ్య, మీ అబ్బాయి నా వంటని ఎలా లొట్టలేసుకుంటూ తింటున్నాడో అంటూ సిరి నన్ను చూసిన చూపుంది చూడు, అది ఇప్పటికీ బాధ పెడుతూనే ఉంది. నువ్వు నా మాట విని వంట చేసుంటే నాకు ఈ మంటుండేదా చెప్పు? ఓకే ఆంటీ, సారీ, పొరపాటు అయిపోయింది. ఇంకెప్పుడు వంట జోలికి వెళ్ళను, సరేనా? బావా ఆకలి అన్నాడు కదా, నేనేదో బాగా వంట చేసి పెడదామని చూస్తే సిరి, సంజు, నీలు, చివరికి మీరు కూడా నన్నే అంటున్నారు. నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతేనే బావకి నాకు మ్యారేజ్ జరుగుతుంది. చెప్పేస్తా, నిజాలన్నీ చెప్పేస్తా. చెప్పే. నేను చెప్తా. ఏం చెప్తావు? సునంద్ ఎక్కడుందో నీకు తప్ప ఇంకెవరికి తెలీదు అని.